వాళ్ళ వారికి కూడా డబ్బు బాగా ఉంది. ఎవరైనా డోనర్లు సాయం చేస్తే మాకు వారు ఖర్చు పెట్టి చూడటానికైనా. అమ్మ, మీరు ధైర్యంగా ఉంటూనే మీ పాపకి ధైర్యం ఇప్పుడు వరకు ఇచ్చారు. మీరిద్దరు ఒకరికొకరు ధైర్యంగా ఉండాలి, కానీ ఇంత అసహనంతో ఉండకూడదు. అలాంటి తప్పు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దమ్మా. చాలామంది ఉన్నారు హెల్ప్ చేసేవాళ్ళు, మీరు మాత్రం బాధపడకండి. బతకటం అంత కష్టము, చావటం కూడా అంతే కష్టము. నేను చస్తాం అనుకోవటం వేరు, చావటం వేరు. చావలేక బతుకుతున్నాము, చాలాకే బతుకుతున్నాము. అలా అనుకోకూడదమ్మా, ధైర్యంగా ఉండాలి మీరు. ప్రెస్ మీట్ ఒకటి పెట్టిద్దాం లాస్ట్లో అనుకుంటున్నాం. ఒక టన్నెలు వాళ్ళు అప్పటి నుంచి ప్రెస్ మీట్ ఒకటి పెడితే ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా చూస్తారు. నా దృష్టం బాగుండి ఎవరి దృష్టి అయినా పడి పెద్ద హెల్ప్ చేస్తే. అమ్మ, మీరు అంత చిన్న ఆర్టిస్ట్ కాదు, అందరికీ సుపరిచితులే, కానీ ఎందుకనమ్మా ఎవరికి చేరకపోవడం ఏంటి అసలు? నాకు అదే అర్థం కావట్లేదు. ఎవరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తలేదా, లేక వాళ్ళే చూసి అక్కడ పడేస్తారు పేపర్. సెల్లో వచ్చేది వీళ్ళు పెద్దవాళ్ళు చూడటానికి, వాళ్ళకి అక్కడ ఖాళీ ఉంటుందండి. ఒకసారి చూస్తారు, పడేస్తారు. అందువల్ల తెలియట్లేదు, నాకు కూడా అదే అనుకుంటున్నాను. అప్పుడు అందరూ చాలా అభిమానంగా ఉండేవాళ్ళు. బాధపడకండి అమ్మ, ఈ విషయం ఖచ్చితంగా అందరికీ చేరే విధంగా మా ప్రయత్నం కూడా చేస్తాము. మీరు మాత్రం ధైర్యంగా ఛానల్ వాళ్ళందరూ చాలా పాపం, చాలామంది వచ్చారు, చాలా ధైర్యం చెప్పారు. మేము తీసుకెళ్తాము అని. ఏమో మరి చూస్తున్నాం, ఆశపడి కొద్ది రోజులు చూస్తాము.